బృందావనంలో ఒక ఆలయముంది. అక్కడ స్వామివారి దర్శనం క్షణాల్లో మాయమైపోతుంది. వినటానికి వింతగా ఉంది కదూ? అవును, ఇది బృందావనంలోని ప్రసిద్ధ బాన్కే బిహారీ ఆలయం. అక్కడో ప్రత్యేకమైన, చాలా ఆశ్చర్యపరిచే సంప్రదాయముంది. పదండి, ఈరోజు ఆ రహస్యం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. అస్సలు మిస్టరీ ఇదే. గర్భగుడిలో తెరను నిరంతరం ఎందుకు మూస్తూ, తెరుస్తూ ఉంటారు? ప్రతి 2-3 నిమిషాలకొకసారి భక్తుల కళ్ల ముందునించి ఆ దేవతామూర్తిని ఎందుకు మాయం చేసేస్తారు? ఈ వింత ఆచారం వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మాయమయ్యే చూపు వెనుక ఉన్న అసలు నమ్మకమేంటో ముందుగా అర్థం చేసుకుందాం. వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని అక్కడి ప్రగాఢ నమ్మకమేంటంటే, ఎవరైనా భక్తులు ఆ స్వామిని రెప్పవాల్చకుండా అలా తీక్ష్ణంగా చూస్తూ ఉండిపోతే వాళ్ల భక్తికి కరిగిపోయి ఆ స్వామి వాళ్లతో పాటే గుడి వదిలి వెళ్ళిపోతాడట. అందుకే ఆ స్వామిని కాపాడుకోవడానికే, ఆయన గుడిలోనే ఉండేలా చూసుకోడానికే ఈ తెరల ఏర్పాటన్మాట. అంటే ఇది కేవలం ఒక ఆచారం కాదు, భక్తికి ఉన్న శక్తికి ఒక గొప్ప నిదర్శనం. అయితే ఈ తెరల కథ వెనుక ఇంకో లోతైన విషయం దాగుంది. అది ఆ గుడిలో పూజించే విధానంలోనే ఉంది. ఇక్కడే అసలు మలుపుంది. ఈ గుడిలో బాంకే బిహారీని ఒక మహాశక్తివంతుడైన దేవుడిలా కాదు, ఒక చిన్న పిల్లాడిలా, చాలా సున్నితమైన ఒక బాలుడిలా చూసుకుంటారు. అవును, ఒక చిన్న బాబులా. ఈ ఒక్క విషయం అర్థమైతే ఆలయంలోని ప్రతి వింత ఆచారానికి కారణం మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, అంతా ఎలా లింక్ అవుతుందో. ఆ తెరలు వేసేది ఎందుకంటే ఆ చిన్న బాబుకి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని. గుడిలో ఎక్కడా గంటలు కూడా మోగించరు. ఆ పెద్ద శబ్దానికి పిల్లాడు బెదిరిపోతాడని. అంతేనా? పొద్దున్నే ఆ బాబు నిద్ర చెడగొట్టడం ఎందుకని రోజూ చేసే మంగళహారతి కూడా అక్కడ చెయ్యరు. అంటే ప్రతిదీ ఆ పసివాడి బాగోగులు చూసుకోవడమే. సరే, ఇదంతా బాగుంది. అసలు ఇంతకీ ఈ స్వామి పేరు బాంకే బిహారీ కదా? ఆ పేరుకు అర్థమేంటి? అలా ఎందుకు పిలుస్తారు? బాంకే అంటే వంగిన అని అర్థం. బిహారీ అంటే ఆనందంగా విహరించేవాడు లేదా ఆనందాన్ని పంచేవాడు అని. కృష్ణుడు 3 చోట్ల వంగి నిలబడతాడు కదా, ఆ భంగిమని త్రిభంగ అంటారు. అలా వంగి నిలబడి అందర్నీ ఆనందపరిచేవాడు కాబట్టే ఆయన్ని బాంకే బిహారీ అంటారు. ఈ త్రిభంగ భంగిమకి మన పవిత్ర గ్రంథాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీ బ్రహ్మసంహితలో చెప్పినట్టు ఆ శ్యామసుందరుడి మనోహరమైన 3 వంపుల రూపమే ఆయన శాశ్వత స్వరూపం. అంటే ఇది కేవలం ఒక విగ్రహంలో ఉండే పోజ్ కాదు, అదే ఆయన నిజ స్వరూపమనమాట. ఓకే, ఇంతటి విశిష్టత ఉన్న ఈ విగ్రహం అసలు ఈ గుడికి ఎలా వచ్చింది? దీని వెనకున్న కథ ఏంటి? చరిత్రలోకి ఓసారి తొంగిచూద్దాం. ఈ విగ్రహం ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో దీని పేరు కుంజ్ బిహారీ. స్వామి హరిదాస్ నిధివణంలోని పొదల్లో ఈ విగ్రహాన్ని కనుగొని పూజించేవారు. కాని ఆ తర్వాత ఆయన శిష్యుల మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. అప్పుడు గోస్వామి అనుచరులు 1864లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్నిక్కడికి తీసుకొచ్చారు. అప్పటినుంచి బాంకే బిహారీ శాశ్వతంగా ఇక్కడే కొలువైయున్నారు. చూసారా? చరిత్ర, భక్తి, నమ్మకం అన్నీ కలిసి ఈ ఆలయానికి ఒక ప్రాణం పోశాయి. ఈ విషయం మనకి బాగా అర్థమవ్వాలంటే ఇక్కడ జరిగే కొన్ని ప్రత్యేకమైన పండగల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకం. ఉదాహరణకి ఏడాదికి ఒక్కసారే, కేవలం శరత్ పూర్ణిమ రోజు మాత్రమే బాంకే బిహారీ చేతిలో మురళి పట్టుకుని కనిపిస్తారు. అలాగే శ్రావణమాసంలో ఆయన్ని ఒక అందమైన ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, సంవత్సరంలో ఎప్పుడూ జరగని మంగళహారతి కేవలం కృష్ణాష్టమి నాడు పొద్దున్నే ఒక్కసారి మాత్రమే చేస్తారు. చూసారా? ప్రతి పండగలోనూ ఆయన్నొక చిన్నారిలా చూసుకునే విధానమే కనిపిస్తుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మనం సాధారణంగా దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా, మనల్ని రక్షించేవాడిగా చూస్తాం. కాని ఇక్కడ దేవుణ్ణే మనం రక్షించాల్సిన ఒక సున్నితమైన బాలుడిగా చూస్తున్నాం. ఈ ఒక్క మార్పు భక్తి అనే భావనను, భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న బంధాన్ని ఎంతగా మార్చేస్తుందో కదా.